భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా మంగళవారం పరశురామరాజుని ప్రకటించారు. ఇటీవల విశాఖలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలువురి పేర్లను పరిశీలించిన తరువాత ఈ పదవికి నలుగురు పోటీ పడగా విశాఖ పార్లమెంట్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పరశురామరాజు ఎంపికయ్యారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు పరశురామరాజు. ప్రస్తుతం బీజేపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షునిగా మేడపాటి రవీంద్ర వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ పదవిలో 5 ఏళ్లుగా కొనసాగుతున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత పార్లమెంట్ను జిల్లాగా తీసుకొని అధ్యక్షులను నియమించడం జరిగింది. రవీంద్రను రెండోసారి కూడా కొనసాగించారు. ఇప్పుడు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎస్కోట నియోజకవర్గాన్ని బీజేపీ విజయనగరం జిల్లాలో కలిపివేయడం జరిగింది. విశాఖ తూర్పు, ఉత్తరం, పశ్చిమ, దక్షిణ, గాజువాక, భీమిలి నియోజకవర్గాలను జిల్లాగా పరిగణించి దానికి అధ్యక్షునిగా నియమించడం జరిగింది. పదవీ బాధ్యతల స్వీకరణ వేడుకకు ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు, సేల్ డైరెక్టర్ సాగి విశ్వనాథ్ పాల్గొన్నారు. మరియు నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నాయకులు, అలాగే ఇక్కడ ఉన్న మన కోర్ కమిటీ పెద్దలు, అలాగే మండల అధ్యక్షులు, మండల పెద్దలు అందరూ కలిసి నా మీద ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో రాష్ట్రంలో విశాఖపట్నంకి చాలా పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది విశాఖపట్నమే. అటువంటి ప్రాంతానికి నన్ను బాధ్యత తీసుకోమని చెప్పి పార్టీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే బాధ్యత నెరవేరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పార్టీ పెరగడానికి చాలా మంది కృషితోటే ఈ స్టేజ్కి వచ్చింది. గురువు గారు పి చలపతిరావు గారిని, డివి సుబ్బారావు గారు, అలాగే రంగమోహన్ గారు ఇలాగ చేస్తూ, అలాగే ప్రెసిడెంట్ అయిన మాజీ ప్రెసిడెంట్ అయిన పృథ్వీరాజ్ గారు, మన ఇబ్రాహిం రెడ్డి గారు, నాగేంద్ర గారు, బి నారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని, పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ బాధిస్తూ ఈ బాధ్యతలో మీరందరూ కూడా సహకరించాలి. ఎవరైతే మన సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సలహా తీసుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా విభేదాలు లేకుండా అందరం కూడా పార్టీ పురోభివృద్ధి కోసమే మనందరం పాటుపడాలని, దానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.